కృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే మరి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి మరి పస్కా పండుగ దగ్గరికి వచ్చేసింది. ఏప్రిల్ 1న పస్కా పండుగ అండి. మరి ప్రతి సంవత్సరం దేవుడు చెప్తారు, ఏటికి 3 మార్లు ద్వితీయోపదేశకాండం ఎంతండి? 16 ఏటికి 3 మార్లు నీ దేవుడైన యెహోవాకు పండుగలను ఆచరించాలంటాడు. ఏమండి? ఏటికి అంటే ఏంటి? సంవత్సరానికి 3 మార్లు. ఎక్కడ చూసినప్పటికీ కూడా 3 మార్లు ఆ పండుగలు ఏంటంటే పస్కా పండుగ, పర్ణశాలల పండుగ, పెంతెకొస్తు పండుగ. ఏమండి? ఇశ్రాయేలుకి 7 పండుగలు ఉంటాయి. కానీ ఈ 3 పండుగలు దేవునికి సంబంధించినవి. ఆయన జన్మదినం, ఏమండి, ఆయన మరణం, ఆయన యొక్క పునరుత్థానం, పరలోకం నుండి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినటువంటి పండుగలు. దేవుని స్తోత్రం చెప్దాం. మనం అందరూ అనుకుంటూ ఉంటారు, నేను నా వాక్యం ఏదో వింటా ఉన్నాను, ఏమండి, వాళ్ళు అంటారు యేసు ప్రభుని దేవుడని ఒప్పుకోరంటండి, ధర్మశాస్త్రం మాత్రమే అని అనుకుంటా ఉంటారంట. మరి అటువంటి వారిలో మరి యెహోవా సాక్షులు ఉన్నారు, ఈ సెవెంత్ డే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటి అంటే బయటికి ఒక ముద్ర వేసేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏంటంటండి, పరలోక రాజ్యం వెళ్ళరండి. ఏమండి? ఎవరి దగ్గరికి వెళ్తే విశ్రాంతి దినాన్ని ప్రార్థన చేస్తే ఎక్కడికి వెళ్ళరు? పరలోకం వెళ్ళరని ఒక ముద్ర పడేస్తారనమాట. దేవుని సత్యానికి ఎలా ఉంటారు వాళ్ళు? ఏమండి? అడ్డుగా ఉన్నట్టేనా కదా? అడ్డేనా? అసలు వెళ్ళక విశ్రాంతి దినం వెళ్తున్నారా అంటే ఆదివారమే యేసుప్రభుని అంగీకరించినట్టు అనుకుంటున్నారు. కానీ దేవుడు చెప్పినటువంటి మాట విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకుంచుకోమని ప్రతి విశ్రాంతి దినాలు కూడా మరి శిష్యులు కూడా చేయడం జరిగిందండి. దేవుడు మరి విశ్రాంతి దినం, మరి యేసుప్రభు వారు లేచింది కూడా విశ్రాంతి దినమే లేఖనాల ప్రకారం. దేవుని స్తోత్రం చెప్దాం. మీకు పర్సనల్గా కావాలంటే లేకపోతే ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టుకున్నప్పుడు మీకు మొత్తం లెక్కలు కొంచెం మైండ్ పెడితే మీకు లెక్కలు చెప్పగలం. లేఖనాముల ప్రకారం యేసు ప్రభు చనిపోయి లేఖనాల ప్రకారం ఆయన తిరిగి లేచాడు. ఏ లేఖనం ఆధారంగా ఆయన చనిపోయాడు, ఏ లేఖనం ప్రకారం తిరిగి లేచాడు, అన్ని లేఖనాలకి సరిపోద్ది అనమాట అండి యేసు ప్రభు యొక్క జీవితం. విశ్రాంతి దినం చివరి గడియల్లో ఆయన లేవడం జరుగుతుంది. వీళ్ళు తెల్లవారి వెళ్తారు కాబట్టి అది ఆదివారం కింద అందరు చేయడం జరుగుతుంది. కాబట్టి విశ్రాంతి దినము ప్రత్యేకమైంది, ప్రతిష్ఠితమైంది, దేవునికి ఇష్టమైంది అని దేవుడు సెలవిచ్చిన తరువాత మరి అది ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకైంది అంటే ఆయన ఆ రోజున లేస్తారు కూడా. విశ్రాంతి దినమే అద్భుతమైనటువంటి పండుగ, ప్రతిష్ఠితం, పరిశుద్ధం అని చెప్తాడు. నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. అది ఎంతో పాత నిబంధనలు ఘనపరిచి చెప్పాడు. యేసు ప్రభు రావటంతో అదెంతో వాళ్ళు ఏంటి అంటే ఆ రాత్రి ఏమండి చాలా సంభాషణలు జరిగినాయి. ఏంటి, యేసుప్రభు వారు లేచినప్పుడు మేము అక్కడే సమాధి దగ్గరే కావలి ఉన్నాం. తీరా చూస్తే ఏమైంది? భూకంపం కలిగింది. మాకున్నటువంటి ఏమైంది మొత్తం ఆ యొక్క మరి మేము చచ్చిన వారి వలె పడ్డాము అండి. చాలామందిని ఆ యొక్క సమాధికి ముద్ర, పెద్ద రాయి దొర్లించి మరలా సంఖ్యలంటివి వేస్తారన్నమాట. ముద్ర, రాజముద్ర, ఇంకెవ్వరు తీయడానికి కుదరదు. అవన్నీ కూడా ఏమండి పరలోకం నుండి దూత వచ్చి ఏమైందంటండి, దూత రాగానే అవన్నీ తెగిపోవడం, రాయి కూడా దొర్లిపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు మరి పిలాతు దగ్గరికి కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పినప్పుడు, అధికారులతో అక్కడ ప్రధాన అధికారులతో చెప్పినప్పుడు వాళ్ళు ఆ రాత్రి మాట్లాడుకున్న మాట ఏంటి అంటే, మేము మిగిలిన కార్యాలని మేము చూసుకుంటాం, మీకు ఏదన్నా వస్తే మేము చూసుకుంటాం, కానీ ఈ డబ్బులు తీసుకొని ఏమని చెప్పండి మీరు, ఆయన లేవలేదు, ఆయన శిష్యులు వచ్చి మేము నిద్రపోతున్నాం, గబుక్కున నిద్ర పట్టేసింది మాకు, ఆయన్ని ఎత్తుకుపోయారని చెప్పండి అని చెప్పి ఆ డబ్బుల మూట ఇచ్చారంట. ఏమండి? ఆ రాత్రి జరిగినటువంటి విషయాలు అవన్నీ కూడా. కాబట్టి నిజంగా వీళ్ళు మరి ఆ సాయంత్రం పూట బయలుదేరి వెళ్తే బాగుండండి, కానీ ఏమైందంటండి, వాళ్ళకైతే తెలుసు, వీళ్ళు మాత్రం ఎక్కడున్నారు? వాళ్ళు ఇళ్లలోనే ఉన్నారు. ఈ మాట సరిగా గుర్తులేదు. మా కోసం ఎవరు ఆ రాయి దొర్లిస్తారు అనేటువంటిది వాళ్ళ సందేహం. ఏమండి? ఆయన లేస్తాడు అనేటువంటిది యేసుప్రభు వారు కూడా మరి దర్శనమిచ్చి ఆయన రూపాంతరం పొందడానికి ఒక కొండ మీదకి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ రూపాంతరం పొందినప్పుడు ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అని ఒక శబ్దం వస్తే ఆ శబ్దాన్ని విని అబ్బా ఎంత సంతోషమో. ఏమండి? ఆ శబ్దమే కాదండి,
వాళ్ళు యేసుప్రభు వారు ఎలా అంటే సూర్యుడిలాగా అంత కాంతిగా మారిపోయి ఆయన బట్టలు ఎంతో తెల్లగా మారిపోయినాయి అంటండి. అప్పుడు ఆ దర్శనం చూసిన తర్వాత యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, నేను మృతుల్లో ఉండి లేచి వరకు కూడా ఈ యొక్క దర్శనం ఎవరికి కూడా చెప్పొద్దు అని చెప్తే, మృతుల్లో నుంచి లేవడం అంటే ఏంటి అని ఒకళ్ళు నాకు తెలియదు ఎవరికాళ్ళు చెప్పుకున్నారు. ఏమంటే తెలుసా అండి వాళ్ళకి ముందు మృతుల్లోంచి లేవడం అంటే ఏంటో? యేసుప్రభు వారంట మృతుల్లోంచి లేయిస్తారంట. ఏమండి మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడతాడు, వాళ్ళు ఆయన్ని చంపేస్తారు, 3వ దినమున ఆయన లేచినని చెప్పినప్పటికీ కూడా ఏమండి చంపేస్తారు 3వ అది అంతగా అర్థం కాలేదు వాళ్ళకి. వాళ్ళు అదే మాటను గుర్తుపెట్టుకుంటే 3వ దినం కల్లా ఏమవును లేస్తాడు అని ఎదురు చూసినట్లయితే వాళ్ళు టైంకి కాచుకొని ఉందరనమాట. కానీ వాళ్ళు ఎవరి భయంతో వాళ్ళు ఎంతవరకు ఆయన చంపేసినటువంటి విషయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుని ఎవరికి వాళ్ళు దాక్కున్నట్టు ఎవరికి వాళ్ళు బయటికి రాకుండా ఉన్నారండి. ధైర్యం చేసినటువంటి వాళ్ళు ఎవరు? మగ్దలేనా మరియా ఇంకా అక్కడ ఉన్న స్త్రీలు ధైర్యం చేసి ఆయనకి సుగంధ ద్రవ్యాలు పూయాలని, ఆయన లేస్తాడని కాదు కానీ సుగంధ ద్రవ్యాలు పూయాలని చెప్పి ఉదయం సూర్యోదయం అవుతా ఉండగా సమాధి దగ్గరికి పరిగెత్తుకొస్తే ఉన్నారండి యేసుప్రభువారు. ఆయన లేడు, ఇక్కడ లేచి ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి పేతురు గారికి చెప్తే ఏమైందండి? ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి చూడడం జరిగింది. అప్పుడు చూశారనమాట. మరి విశ్రాంతి దినం చివరి గడియల్లో ఆయన లేచినట్టు దేవుని వాక్యాలు మన లేఖనాల ప్రకారం ఎవరికి వాళ్ళకి మరి చూసుకుంటూ ఉంటారు కదండి. మన లేఖనాల ప్రకారం మనకి లెక్కలన్నీ సరిపోతున్నాయి. కాబట్టి ఏంటి అంటే పండుగలు చేయాలి. ఏమండి పస్కా పండుగ ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకరోజు అని కాదండి, పండుగలో జ్ఞాపకం చేసుకోవడం చాలా సంతోషకరమే అవన్నీ కూడా. కానీ మనం ఎప్పుడు కూడా ఆయన మరణాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదంటండి. మన జీవిత కాలం అంతా ఎలా ఉండాలంట? ఆయన మన కోసం ఎలా మరణించారో, ఎంత కష్టపడ్డారో ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంట? గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా. ఆయన శ్రమల్లో పాలివారైనంతగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా చిన్నదే కదా. మా చిన్నమ్మ అంటా ఉండేవారు, పాపం ఇంత కష్టమా అనేది అని అన్నాం అనుకోండి, ఆవిడ ఏమనేది? యేసుప్రభుడు ఎంతో భరించాడు. ఎప్పుడు అదే మాట అంటా ఉండేది. ఇది ఒక లెక్క అమ్మ, యేసుప్రభు ఎంతో భరించారు, యేసుప్రభు వారు ఎంతో ఓర్చుకున్నారు, యేసుప్రభు వారు ఎంతో తగ్గించుకున్నారు. ఆయన్ని చూస్తే మరి యేసయ్య నీ కృపతలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నతగినవి కావే. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన ఇచ్చేటువంటి మహిమ ఎదుట ఈ చిన్ని శోధనలు, శ్రమలు, ఏమండి లేకపోతే అవమానాలు, నిందలు ఇవన్నీ కూడా మనంతటి మనం భరించలేం. పరలోకంలో ఉన్న దేవుడు, ఒకవేళ నేను చెప్తాను, పరలోకంలో ఉన్న దేవుడు మీరు ఇలా ఉంటేనే నా దగ్గరికి వస్తారంటే చేయాలా వద్దండి? ఏమండి అన్యులు ఎంత కష్టపడుతున్నారో తెలుసా? భక్తి విషయంలో వాళ్ళు చాలా కష్టపడతారు. ఇలా చేయండి అని కండిషన్గా చెప్పకపోయినప్పటికి కూడా వాళ్ళు ఏం చేస్తారు? కష్టపడి చేస్తున్నారు. ఇలా చెయ్యండి అని మనకి చెప్తే మనం ఏం చేస్తున్నాం? నా సన్నిధిలో ఉండాలి, తప్పకుండా ఉండాలంటే ఉంటారండి? ఉండలేరు. ఈ పండుగలకు తప్పకుండా రావాలి అంటే ఏం చేస్తారు? రాలేరు కదా. కాబట్టి నిజంగా ఏంటి అంటే యేసు ప్రభు మరి దేవుడు చెప్పినటువంటి పండుగలు టైంకి మనం చక్కగా చేసేసుకుంటే మనకి ఏ బాధ అక్కర్లేదండి. వెతుక్కోని అవసరం లేదు. వాళ్ళు పెట్టారా, వీళ్ళు పెట్టారా, ఎవరు చెప్పారు అనేటువంటిది అక్కర్లా. ప్రపంచంలో వాళ్ళు ఇలా చేస్తున్నారమ్మా, వీళ్ళు అలా చేస్తున్నారంటే బైబిల్లో ఉందా లేదా, ఆ టైమో కాదా మీరు చూసుకోండి అంతే. అంతేనండి. బైబిల్ కావాలా, ఇంకా వేరే కావాలా? కొన్ని రోజులు ఈస్టర్ అని ఇప్పుడు పెట్టారనుకోండి, మరి ఈస్టర్ అనేటువంటి దేవతని కొలిచే రోజు అంటండి, అది ఇది కలిపి చేస్తున్నారండి, ఇది అన్యాచారం అండి, మీకు ఇష్టమైతే చేయండి లేకపోతే లేదని ఒక పాస్టర్ గారు చెప్పారు. ఒక పాస్టర్ గారు ఏంటి అని చాలామంది చెప్తారు. అప్పుడు ఏం చేయాలండి? మళ్ళీ చేసిన వాళ్ళందరూ అది కాదంట అని భయపడాలి. మనకి బైబిల్లోంచే చూసుకుంటే ఏమండి, బైబిల్లోంచే చూస్తే దేవుడు చెప్పిన మాట చూస్తే ఎప్పుడైనా సరే ఏమవుదండి? మన తొట్టిల్లే పని లేదు. గుర్తుపెట్టుకోవాలి. అందరి మాటలు కాదు, బైబిల్లో అలా ఉందా లేదా చూసుకొని మనం చక్కగా చేసుకోవడం నేర్చుకోవాలి. యేసు ప్రభు ఎంతో కష్టపడ్డారు. దేవుడు చెప్పిన మాట వినడం మనకెంతో సంతోషం. ఈ పండుగను ఆచరిస్తూ ఉన్నారు అంటే, ఆచరిస్తున్నారంటే మీరు గొర్రెని కట్ చేస్తారండి, మీరు గొర్రెని వధిస్తారా అని అడుగుతున్నారు. ఏమండి అసలు వినరు, వాక్యాలు వినరు, అదేంటో తెలియదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. వినకపోతే ఎలా తెలుస్తుందండి వాళ్ళకి?
వినకపోతే ఎలా తెలుస్తుంది? ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడే రాత్రి ఏం చేశారంటండి? ఒక రెట్టును ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా శరీరము, ఏమండి, మీ కొరకు అర్పింపబడుతున్న నా శరీరం. అలాగే పాత్రను ఎత్తుకొని ద్రాక్షారసం పట్టుకొని, మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన అంటాడు. ఏమండి, మనం గొర్రెని తెచ్చుకొని చేసేస్తున్నాం అనేసి అన్నట్టు అనుకుంటూ ఉంటారు. తెలియదు. ఒక్కసారి ఏంటి అంటే, అందుకే జ్ఞానము ముత్యముల కంటే అమూల్యమైంది అంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా జ్ఞానము, నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు అంటాడు. మరి జ్ఞానము తెలివితేటలు కావాలంటే సామెతలు చదవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతలు ఎవరు రాశారండి? దేవుడే వ్రాయించాడు సొలొమోను గారి చేత. కానీ వ్రాయించిన అతనే వాటన్నిటిని పర్టిక్యులర్గా గమనించలేక, తనకి జ్ఞానము దేవుడిచ్చాడు, జ్ఞానమే దేవుడు, ఆయనే వ్రాయించారు. తీరా చూస్తే ఆ జ్ఞాన ప్రకారం తెలియక తనే ఏమైపోయాడండి? తప్పిపోయాడు కదా. మీరు సామెతల గ్రంథం చూసామనుకోండి, తల్లిదండ్రులకి ఎలా లోబడి ఉండాలి పిల్లలు, ఏమండి, 3-4 అధ్యాయాల్లో అలా ఉంటుంది. దేవునికి లోబడి ఉండాలని 7-8 అధ్యాయాలకు వచ్చేసరికల్లా జ్ఞానం కోసం చెప్తాడు. ఆ తర్వాత మరి జ్ఞానం అంటే పరస్త్రీని ఇష్టపడకూడదు, ఆ ఛాయలకు వెళ్ళకూడదు, ఏమండి, అందుట్లో పడితే యెహోవా శాపం నొందినవాడు, దాంట్లో పడితే బయటికి రాలేరు. ఇవన్నీ కూడా చెప్పుకొస్తే మనిషి చేసేది ఏంటండి? పడిపోయిన తర్వాత, ఇరుక్కుపోయిన తర్వాత, ఏమండి, ఎంతో కష్టాలు కదా, అవునా కదా? మరి చాలా కష్టపడతా ఉన్నారు చాలామంది. మన జీవితాలు ఇలా ఉన్నాయంటే దేవుని మహాకృప, దేవుని స్తోత్రం చెప్దాం. కొంతమంది చాలా తెలిసి తెలియక, ఏమండి, దొంగతనాలు చేసి పోలీస్ స్టేషన్లో యావజ్జీవ కారాగార శిక్షకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మరి ఏమండి 2 భార్యలతో ఉండి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, అవునా కదా? కొంతమంది బ్రతుకులు పాడు చేసుకొని, ఎందుకని? తల్లిదండ్రులు నేర్పించుకోక. చిన్నప్పటి నుంచే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడంట. ఎప్పుడు నేర్పాలి అంటే బాలుడిగా, చిన్నప్పుడే, కడుపులో ఉన్నప్పుడు కూడా వింటున్నారంటండి. ఇప్పుడు ఏమండి 6 నెలల అమ్మాయి, ఒక పాప, బుడ్డి పాప ఏం చేస్తుంది? అన్నీ గుర్తుపడుతుంది. అన్ని రకాల దేశాల యొక్క అన్ని రకాలు జెండాలు గుర్తుపడుతుంది. ఆ తర్వాత ఏమంటే ఫ్రూట్స్ అంటే చెప్తుంది, జంతువులు అంటే చెప్పేస్తుంది. అన్నీ కూడా 6 నెలలకి అంటారు రావట్లా, అంటారు రావట్లా. అంటే కడుపులో ఉన్నప్పుడు చెప్తే ఏమవుద్దంటండి? మరి యోహాను గారు కూడా మరియ యొక్క వందన వచనం వినగానే ఎలిజబెత్ కడుపులో ఉన్నటువంటి గర్భంలో ఉన్న శిశువు ఏం చేసిందంట? గంతులు వేసను, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చి ఎట్లు ప్రాప్తించెను. ఏంటంటండి? గర్భంలో ఉన్న శిశువు అసలు ప్రభువే వస్తున్నాడు నా దగ్గరికి అని గంతులు వేశాడంటండి యోహాను గారి కడుపులో. దేవుని స్తోత్రం చెప్దాం. అంటే వాళ్ళు ఆత్మస్వరూపులుగా అర్థమవుతూ ఉంటాయి. మనం ఏం చేయాలి? కడుపులో ఉన్నప్పుడు చెప్పాలి. 2 సంవత్సరాల లోపు. ఆ అమ్మాయి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ బుడ్డి పాప వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట ఏంటి అంటే, 2 సంవత్సరాల లోపు అంటండి మనం చెప్పినవి అన్నీ కూడా మైండ్కి ఎక్కుతాయంటండి. ఆ తర్వాత వాళ్ళు సొంతంగా నేర్చుకుంటారంట. ఎప్పటిదాకా? 2 సంవత్సరాల లోపులో నువ్వు ధర్మశాస్త్రం అంతా కూడా నేర్పించాలి. చిన్ని పిల్లలకి ఏం చేయాలి? అమ్మో దేవుడు ఇలాగని, హల్లెలూయా అని, యేసయ్య అని, దేవుని కోసం బలంగా ఉండాలని, మనం తప్పు చేయకూడదు అని ఎప్పుడు చెప్పాలంటండి? అప్పటి నుంచి చెప్పుకున్న తర్వాత మనం చెప్తానే ఉంటే ఏమవుద్దండి? అది ఫౌండేషన్గా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్దాం. అంతేగాని ఎటు పడితే అటు తిరిగేసి వచ్చి ఆడేసుకొని వచ్చి, ఏమండి, వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటే ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని అడగకపోతే ఏమైపోద్దండి వాళ్ళ జీవితం? వాళ్ళకే బాధకరమే, మనకి కూడా బాధాకరమే. చిన్నప్పుడు ఏం చేయాలి? దేవుని కోసం బలంగా నిలబడేలాగా ఫౌండేషన్ వెయ్యాలన్నమాట అండి. కాబట్టి ధర్మశాస్త్రం అంతా కూడా పిల్లలకి నేర్పించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎదటి వాళ్ళకి చెప్దామని బైబిల్ చదవకూడదు. ఏమండి, ఇప్పుడు నేను ఉన్నాను దేవుని సేవకురాలిని, ఎదటి వాళ్ళకి చెప్పడానికి ఒక చిన్న మెసేజ్ చూసేసుకొని చెప్పేసుకుంటా, ఏమండి, మిమ్మల్ని సంతోష పెట్టేస్తూ ఉంటే నా జీవితంలో కాదు. దేవుడు నాతో మాట్లాడిన దాన్ని అదంతా కూడా ఏమండి ప్రతిరోజు ధ్యానించుకుంటూ ఉంటాం, ప్రతిరోజు అర్థమవుతూ ఉంటాయి. ఇలా నిలబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అదొక మాట ఒకటి ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు? మన ఇష్టానుసారంగా ఉండదు. జ్ఞానం కావాలి, తెలివితేటలు కావాలి అంటే ఏం చేయాలి అనేటువంటిది కూడా దేవుని గ్రంథంలో ఉంది. మనం మొరపెట్టుకోవాలంటండి. ఏమండి, తెలివికై మొరపెట్టిన వాళ్ళ ఎడల, వివేచనకే మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనాన్ని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహిస్తావని దేవుని వాక్యం ఉంది. వెండిని వెతికినట్లు వెతుకుతున్నామండి వాక్యాల కోసం. తెలివితేటలు కావాలి ప్రభువా. ఆయన తెలివి వల్ల ఏమండి
ఆయన జ్ఞానం వల్ల ఈ సృష్టి అంతా కలుగు చేశారంట, తెలివి వల్ల భూమిని స్థాపించారంట, వివేచన వల్ల ఆకాశాలను స్థాపించడం అని దేవుని వాక్యాలు ఉన్నాయి. తెలివితేటలో జ్ఞానం ఉంటే ఏమవుద్ది? ఎంతో ప్రయోజనకరం. ఒకని తెలివి తక్కువ ఉంటే ఒకని మూఢత వానికి దరిద్రత అనమాట అండి. అవునా కదా? కాబట్టి మరి సోమరికి జ్ఞానం అందదని ఉంది. సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునము. సోమరికి ఏముండదు? జ్ఞానం లేదు. రేపొద్దున ఏమవుతుంది, నేను చనిపోతే ఏమవుతుంది, ఏమండి రేపొద్దున ఈరోజు పని చేసుకోకపోతే ఏమవుతుంది అనేటువంటిది, అసలు నేను ఇలా ఖాళీ కూర్చుంటే, ఏమండి నా జీవితాన్ని పాడు చేసుకుంటే, నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతూ ఉంటే అది ఏమవుతుంది అనేటువంటిది సోమరికి అలా కూర్చొని ఉంటారు. ఏదన్నా పెడితే తింటారు. ఏమండి అసలు మైండ్ పని చేయదు, శరీరం కూడా పని చేయదు. అలా ఉండకూడదు. మనం ఏం చేయాలి? మన మైండ్ ఆత్మీయ స్థితిలో మనం చనిపోయిన తర్వాత ఎలా ఉండాలి అదంతా కూడా ప్లాన్ చేసుకోవాలి. శారీరకంగా కూడా పని చేసుకోవాలి. రేపు రొద్దుట సుఖంగా ఉండాలి అంటే, ఏమండి ఈరోజు మీరు సంతోషంగా బండి వేసుకొని వచ్చేసారు అంటే అర్థం ఏంటి? ఒక రోజున మీరు కష్టపడ్డారు, సంపాదించుకున్నారు, బండి తీసుకున్నారు. బండి లేకపోతే వస్తారండి? అక్క బండి లేదు అక్క మాకు అంటే కూర్చొని, ఏమండి కూర్చొని ఉంటే వస్తుందా బండి? ఏమండి అవునా కదా? మరి కారు తీసుకోవాలని ఇంకొంచెం కష్టపడాలి. అవునా కదా? ప్రతి దానికి ఏం చేయాలి మనం? ప్రతిసారి ప్రభువా నేను కష్టపడుతున్నాను, నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. అప్పుడు నీకు ఇల్లు అయినా వస్తుంది, బండి అయినా వస్తుంది, కొత్త బట్టలు అయినా వస్తాయి. మాకు బట్టలు లేవండి అంటే కాళ్ళు చేతులు ఉన్నాయండి? నీకు ఆరోగ్యం ఉందా? ఆరోగ్యం ఉండి కాళ్ళు చేతులు ఉన్నవాళ్ళు ఏం చేసుకోవచ్చు? ఒక్కరోజు కష్టపడితే బాబు 400 ఇస్తా అంటే ఖాళీ లేదండి, ఒక్కడ దొరకట్లేదు. రోజుకి 500 ఇస్తానంటే ఒక్కడ దొరకట్లా. మరి అంత దరిద్రతలు అనుభవిస్తున్నారు. ఎందుకు అనుభవిస్తారు? పని చేసుకోకపోవడాన్ని బట్టి. మనం ఎప్పుడు కూడా ఖాళీ లేకుండా ఏం చేసుకోవాలి? కూర్చొని మాట్లాడేటువంటి మాటల ద్వారా ఎన్నో దోషాలు ఉంటాయని దేవుని వాక్యం ఉంది. మనం చురుగ్గా ఉండాలి, ఏదో ఒక పని చేసుకోవాలి. అలాగే మన మనసు ఏంటి ఉండాలి? దేవుని స్తుతించుకుంటా మనం ఎలా ఉన్నాం అనేటువంటిది గమనించుకోవాలి. దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరిస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా మరి తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, బయట వాళ్ళతో ఎలా ఉండాలి, మనం ప్రయాణించినప్పుడు ఎలా ఉండాలి, అధికారులతో ఎలా ఉండాలి, ఏమండి నువ్వు కూర్చున్నప్పుడు లేచినప్పుడు అన్నీ గమనించే దేవుడు ఉన్నాడు. పండుకొనినప్పుడు కూడా నిన్ను పరిశీలించే దేవుడు ఉన్నాడు. నీ మైండ్లోకి ఏమైనా ఏమండి అపరాధాలు వస్తున్నాయా? నువ్వు ఇష్టపడుతున్నావా? ప్రతీది కూడా దేవుడు ఏం చేస్తారు? చూస్తూనే ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? మనం ధ్యానిస్తూ ఉంటే పడిపోవండి. ఏమండి దేవుని ఆత్మ రావాలని చెప్పి వాక్యం ఏం తెలియదు కొంతమందికి. వెళ్ళి కాసేపు గంతులేసి వచ్చిన తర్వాత ఏమైపోతుంది? తాటాకు మంటలాగా 2 నిమిషాలు మండిన తర్వాత ఏమవుద్దండి? ఎంతసేపు ఉంటుందండి తాటాకు మంట? మళ్ళీ అయిపోద్ది. అమ్మ వచ్చి వాక్యం చెప్తారా అంటే నాకు ఏమి రాదండి. ఏమండి భాషలు మాట్లాడమంటే ఎంత మాట్లాడతారు? మళ్ళీ అన్యాచారాలకి బాగానే వెళ్ళిపోతారు. అక్కడ అందరితో సహకారులుగా ఉంటారు. అది కాదు. దేవుని ఆత్మ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? ఒక ప్రత్యేకమైన వారిగా ఉంటారు. దేవునికి ప్రతిష్ఠింపబడిన వారిగా ఉంటారు. మరి కాబట్టి చాలా జాగ్రత్త. వాక్యం మీద మీ ఫౌండేషన్ ఉండాలి. ప్రార్థనా జీవితం కూడా తక్కువ అవ్వకూడదు. దేవునితో ప్రార్థన చేసుకోవచ్చు, అంతేగాని ఇలా వాక్యాలు వినడానికి కష్టపడిపోయి ఎంతవరకు కూడా ఒక ముక్క చెప్తే ప్రవచనం చెప్పగానే ఏమంటారండి? ఎలా చెప్తారో చెప్పమంటారా? ప్రవచనాలు అంటే చాలా వరకు తెలివితేటలు ఉంటాయి లోకంలో అందరికీ కూడా. ఏమండి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలిసి మీకు వాక్యం చెప్పి ప్రార్థన చేయాలని నాకు అనిపించింది. మనసు ప్రేరేపించాడు దేవుడు. సరే వద్దాం అనుకుంటున్నాం చిన్నమ్మ ఎప్పటి నుంచో. మరి దేవుడు అవకాశం ఇవ్వాలంటాం. కానీ చెప్పే విధానం ఎలా చెప్తారో తెలుసా? దేవుడు మీ దగ్గరికి వెళ్ళమన్నాడండి, అందుకే వచ్చానండి అంటారు. అప్పుడు మీరు ఏమంటారు? అబ్బాయి ఎంత సంతోషమో కదా, మీతో ఈ మాట చెప్పమన్నాడండి దేవుడు అంటే అబ్బాయి ఎంత సంతోషమో. ఏమండి మేము వెళ్ళమనకుండా మనం రాలేం. దేవుడు ప్రేరేపిస్తేనే అనుకూలిస్తేనే మనం రాగలుగుతాం. కాబట్టి ఏంటి అంటే మరి ఏమంటారు? ఏమండి చాలా కష్టాలు ఉన్నాయండి మా ఇంట్లో, చాలా శోధనలు ఉన్నాయండి, ఎలాగండి అంటే ఏమంటారండి? ఇంకా ఉందండి, శోధన ఉందండి, తగ్గుద్దని చెప్తున్నాడు. మీరు 7 వారాలు ప్రార్థన పెట్టుకోమని చెప్తున్నాడండి దేవుడు. అంటే మేమైతే ఎలా చెప్తామంటే అమ్మ 7 వారాలు ప్రార్థన పెట్టుకోండి, దేవుడు సహాయం చేస్తాడు అంటాం. అంటే ఈ మాటలు దేవుని మాటలుగా అనిపించు, ఆయనే చెప్తున్నాడని కలపాలి పక్కన. ఏం చేయాలంట? దర్శనం వచ్చిందని చెప్పమ్మా. నువ్వు మామూలు చెప్తే ఎన్రాళ్ళు దర్శనం వచ్చిందని చెప్పు అంటారు. ఎలా చెప్తామండి? ఏమండి అవునా కదా? కాబట్టి వాక్యం మీద ఫౌండేషన్ రావాలి. మనం
మరి మీకేం డౌట్ లేదని నేను చెప్పగలను. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ పస్కా పండుగ అనేటువంటిది తప్పకుండా అంటే యేసు ప్రభువారే మీరేం చేయని అవసరం లేదు. మీరేమి ఏమండి 2 పావురాలు తెచ్చుకోండి, గొర్రె పిల్ల తెచ్చుకోండి అని ఎవరైనా చెప్పారండి? ఏమండి మటనే పెట్టమని చెప్పారా? ఏం చెప్పారు? కాస్తంత ఎక్కువసేపు దేవుని వాక్యం కొంచెం వినండి అమ్మ అంటేనే సణుగులు గొణుగులు వచ్చేస్తున్నాయి బయట. ఏమండి ఈసారి పండగ అంతా మార్చేద్దామని ప్లాన్లోనే ఉన్నాను నేను కూడా. ఏంటి అంటే ఏమండి శిలువ ధ్యానం అంటే మరి అందరూ కూడా 9 గంటల నుంచి 3 గంటల వరకు దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని స్తోత్రం చెబుదాం. ఏమండి ఆ రోజు నాన్ వెజ్ గట్రా ఏం కాదు, వెజిటేరియనే, సింపుల్గా ఉంటుంది. ఏమండి కరెక్ట్ ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండొచ్చు. యేసు ప్రభువారు ఎంతో కష్టం అనుభవించారు, శ్రమ అనుభవించారు. మనం డబ్బులతో పెట్టి హడావిడి చేసి ఆ రోజున ప్రార్థన లేకుండా చేయడం కాదు, కానీ ఏమండి చాలా సింపుల్గా ఉండాలి. 3వ రోజు మాత్రం ఆయన లేచిన రోజు ఏం చేయాలి? అప్పుడు గ్రాండ్గా పెడదాం. దేవుని స్తోత్రం చెబుదాం. కాబట్టి దేవుని సన్నిధిలో మరి సణుగుడు గొణుగులు ఉండకూడదు. ఎక్కువ చెప్తే ఎవరు వింటున్నారు? ఎక్కువ చెప్తే ఎవరు వింటున్నారు ఏంటండి? ఆ వాక్యాలు లేక తలడిల్లిపోయేవాళ్ళు చాలామంది. ఏమండి చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ఏంటి అంటే మరి మనం ఆయన పడినటువంటి శ్రమల్ని మనం ధ్యానించడం ద్వారా, ప్రతీదీ కూడా ధ్యానించడం ద్వారా మనం అనుభవించినట్లు అర్థమవుతుందండి. ధ్యానించి అయ్యో ప్రభువా నా కోసం ఎంత కష్టపడ్డారా అంటే అప్పుడు ఏమైనట్టు? ఆయనకి ఎంతో సంతోషం. అంతేగాని కొంచెం సేపు కూడా కూర్చోవడానికి బాధపడిపోతే అది పనికిరావండి. అర్థమవుతుందండి. కాబట్టి తప్పకుండా ఒక పూట అయినా సరే ఆయన యొక్క శ్రమల్ని ధ్యానించేవారికి, ఆయన సిలువలో ఎంతో కష్టపడి ఉన్నప్పుడు కొంచెంసేపు ఇక్కడ ఏసీలు లేకపోతే తట్టుకోలేము. ఏమండి కొంచెంసేపు ఉండాలా వద్దా? ఏసీ గీసీ ఆన్ చేయక్కర్లేదండి, కూర్చోండి అని చెప్తాను. ఈసారి మనం కూడా పెరుగుతున్నాం కదండి, అవునా కదా? యేసు ప్రభు మండు టెంట్లో ఉన్నారా లేదా? ఉన్నారా? కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్త. మనం ఆయన కోసం ఎంతో కష్టపడవలసిన వారిగా ఉన్నాం. కొంచెం ఒక పూట కొంచెం ఏదైనా సరే మీకు మరి బాగా నీరసంగా ఉంటే ఏదైనా చూసుకోండి, అంతేకాని మన కోసం అందరూ కూడా మరి దేవుని వాక్యానికి సఫర్ అవ్వకూడదు. కాబట్టి నిజంగా పస్కా పండుగ చాలా అవశ్యమైంది. బైబిల్లో ఉన్నట్టు మాత్రమే చేస్తున్నాం, మీకు చదివి వినిపించి చేస్తున్నాం. సంతోషమేనండి. భయం ఏమన్నా ఉందా? ఉన్నట్టే చేస్తున్నాం. ఏమంటే తర్వాత మళ్ళీ ఇది అన్యాచారం అండి అని అంటే గూగుల్లో కొట్టి చూసుకోండి, ఇది పస్కా పండుగ, ఇది కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు. యూదులు చేసినట్టు చేస్తున్నారంటే అన్యులు చేసినట్టు చేయమంటారా? నాకు తెలియక అడుగుతున్నా. ఏమండి అది వేరే దేవతల పండగలు. ఏమండి క్రిస్మస్ రోజు కూడా తమ్మూజు దేవత కుమారుడి పుట్టినరోజు అంట. ఆ రోజున మీరు చేసుకోండి అంటే ఆ రాజు ఇచ్చినటువంటి డేట్ను బట్టి వాళ్ళు చేస్తున్నారు. పర్ణశాల పండుగలో మీరు లెక్కలు చూస్తే పర్ణశాల పండుగలో యేసు ప్రభువారు జన్మించడం జరిగింది. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి మనం తప్పకుండా మరి పర్ణశాల పండుగ, పస్కా పండుగ, పెంతెకొస్తు పండుగ ఇవి తప్పకుండా గైకొనాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి పస్కా పండుగకి 1వ తారీఖు అండి. మరి ఒక్కసారి కొంచెం చదివి నిర్గమకాండం 12వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నాం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలుల మధ్య సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనా తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన యెడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెల్లో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినమున వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేళ్ల సమాజపు వారందరూ తమ తమ కూటముల్లో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వార బంధపు 2 నిలువ కమ్ముల మీదను పైకమ్ము మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో తినవలెను. దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలోనిది ఏది మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయలను. మీరు దాన్ని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి
మనుషుల్లోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడిగా దాన్ని ఆచరింపవలెను. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దాన్ని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలు నుండి కొట్టివేయబడెను. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలోనూ ఈ దినమును ఆచరింపవలను. ఇది మీకు నిత్యమైన కట్టడిగా ఉండును. మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. 7 దినములు మీ ఇండ్లలో పొంగినదేదీ ఉండకూడదు. పులిసిన దాన్ని తినువాడు అన్యుడే గాని దేశములో పుట్టినవాడే గాని ఇశ్రాయేళ్ల సమాజములో ఉండక కొట్టివేయబడును. మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలో పులియని వాటినే తినవలెను అని చెప్పుమనెను. మరి నిజంగా దేవుడు అంటే అదంతా కూడా బాహ్యంగా జరిగిందండి. కానీ వీటన్నిటిని మనం చేయవలసిన పని లేదు. ఈ రోజున ఎలా ఉండాలి? ఇప్పుడు యేసు ప్రభువారే పస్కా గొర్రెపిల్లగా ఆయన వచ్చేసరి ఈ శ్రమ అంతా కూడా ఏమండి గొర్రెపిల్లని తీసుకోవడం, దాన్ని ప్రత్యేకించడం, చంపడం, తినడం ఇవన్నీ కూడా కాకుండా ఎలా సింపుల్గా అనమాట అండి. మనం ఎలా వచ్చాం? ఇప్పుడు దేవుని సన్నిధికి రావడం, యేసుప్రభువారిని గుర్తు చేసుకోవడం, మనకు బలి అయిపోయినటువంటి యేసుప్రభువారిని గుర్తు చేసుకొని మన పాపాల నుంచి శాపాల నుంచి మరి విడిపించు ప్రభువా అని చెప్పి ప్రార్థనలు చేసుకొని మనం ఆ శరీరం తిని ఆ రక్తము త్రాగాలి అని దేవుని వాక్యం ఉంది. అవునండి. మరి చాలామంది ఏం చేస్తారు? బాప్తిసాలు కూడా ఇశ్రాయేల్లో పుట్టినవారు తీసుకోవచ్చు అని ఉంది. అన్యుడైతే మాత్రం ఎలా ఉండాలంటండి? ఎవరైనా మేము కూడా ఈ పండుగను ఆచరించాలి, మరి ఆయన శరీరం తినాలి అంటే ఏం చేయాలంట? వాళ్ళకి సున్నతి చేయబడాలి అని ఉంది దేవుని వాక్యం. కాబట్టి బాప్తిసాలు తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి గుర్తుపెట్టుకొని మనం యేసు ప్రభుని గుర్తు చేసుకొని యేసు ప్రభు వారి యొక్క శ్రమలను గుర్తు చేసుకొని మరి దేవుడే ఉచితంగా ఇచ్చినటువంటి రక్షణ ఇది. దేవుడు ఏమండి మీరు ఏమన్నా డబ్బులు పెట్టి అని చెప్పారండి? ఉచితంగా ఇచ్చిన రక్షణ. అందుకే ఉచితంగా మరి ఇది వెల కట్టలేనటువంటిది. మీకు 100 కోట్లు అని వ్రాయడానికి లేదండి. మీరు 100 కోట్లు ఇచ్చిన పరలోక రాజ్యం వెళ్ళలేరు. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్త. ఆత్మీయ జీవితాన్ని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే మాత్రం నశించిపోతాం. ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు లేకపోతే నార్మల్గా ఉండి చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారండి? ఎక్కడికి వెళ్తారండి? మరి వాక్యానుసారంగా లేకపోతే మరి బాధ కాదా? మన పితరులు ఎక్కడ ఉన్నారో పాపం ఎంతో కష్టపడి మనల్ని పెంచుకున్న వాళ్ళు. ఏమండి మన తాతల్ని ముత్తాతల్ని పెంచారా లేదా? వాళ్ళు ఒక్కోసారి ఉసూరు అనిపిస్తూ ఉంటుంది. అందుకే స్వార్థ ప్రకటించాలి అందరూ కూడా. ఏమండి దేవుని పేరు, దేవుని నామం అందరికీ కూడా తెలియబడాలి. తెలియబడనటువంటి పరిస్థితి ఉండకూడదు. అందుకోసం మరి దేశాలు వచ్చారు ఆయన శిష్యులు. బూదిగంతాల వరకు కూడా ఆయన సువార్తను ప్రకటించారు. మన దేశానికి రావడానికి కొన్ని వందల సంవత్సరాలు మాత్రమే అయింది కదండి. తోమాగారే వచ్చి ఫస్ట్లోనే తోమాగారు వచ్చారు అంటే అప్పుడే వచ్చినట్టు కదా. కానీ మరి నమ్ముకున్న వాళ్ళు అంతా మరి బాగా ప్రకటించలేదు. కాబట్టి ఈ రోజున మనం తప్పకుండా దేవుని సువార్తను ప్రకటింప బాధ్యత మనకుంది. నార్మల్గా బ్రతికితే మాత్రం పరలోక రాజ్యం వెళ్ళలేం. చనిపోతే ఏమండి మంచాన పడిపోతున్నారు, చనిపోతున్నారు, దినాలు తద్దినాలు చేసేస్తున్నారు. ఎంత బాధ అనిపిస్తుందో. అవునా కదా? చాలా జాగ్రత్త. ఇంకా బాప్తిసాలు తీసుకొని వాళ్ళు ఏం చేయాలండి? బాప్తిసాలు తీసుకోవాలా వద్దా? దేవుని స్తోత్రం చెప్దాం. ఇంకా మనం చనిపోతే మరి చిన్నపిల్లలు కూడా ఇప్పుడు మరి రాధిక వాళ్ళ అబ్బాయి ఏమన్నాడంటే నేను కూడా బాప్తిసం తీసేసుకుంటారు. వాక్యాలు విని ఏమన్నాడు? నేను కూడా బాప్తిసం తీసుకుంటా. ఒకవేళ చనిపోతే పరలోక రాజ్యం వెళ్ళమేమో అన్న భయంతో. ఏమండి చిన్నపిల్లలు కాదు. కానీ మనం వయసు వచ్చిన వాళ్ళు చిటుక్కు మనం చనిపోయాం అనుకోండి, ఒకవేళ ఎలా ఉండాలి? పరలోక రాజ్యంలో అడుగుపెట్టేలా ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి. అది పెళ్ళికి దానికి సంబంధాలు ఏమీ లేవండి. మనం యథార్థంగా
మరి మరి యవనస్తులు మీరు బలవంతులు, మీ దేవుని వాక్యం మీలో నిలబడుతుంది అన్నాడు. యవనస్తులు ఏం చేయొచ్చు అంటండి? మనం నిగ్రహించుకొని బ్రతకగలం. అర్థమవుతుందండి? యవనస్తులు కదండి పాపం చేస్తారు, అది లోకోక్తి. కానీ యవనస్తులు ఏం చేయగలరంట? దేవుని కోసం బలంగా పనులు చేయగలరంట. దేవుని స్తోత్రం చెప్దాం. పాపం నిన్ను లాగుతూ ఉన్నప్పుడు నువ్వు కూడా పాపములో పోరాటంలో రక్తము కారునంతగా మీరు పోరాడలేదు. యేసు ప్రభువారు ఆయన చెమట రక్తంలా వచ్చే వరకు పోరాడారు. ఎప్పుడు? గెస్సెమనే తోటలో. ఆయన పోరాడినటువంటి విషయాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తే సింపుల్ అండి, చాలా సింపుల్గా మనం పాపం చెయ్యలేము. దేవుని స్తోత్రం చెప్దాం. కానీ మరి మనుషులు 60 సంవత్సరాలు వచ్చినా 70 సంవత్సరాలు వచ్చినా ఎలా ఉంటున్నారండి? తమ ఇష్టానుసారమైన జీవితాలతో ఉంటున్నారు. ఎందుకు అంటే పాపానికి బందీలైపోయి. కాబట్టి ఈ రోజున మనం ఎలా ఉండాలి అంటే మరి దేవుని సన్నిధిలో గడిపేవారిగా ఉండాలి. చిన్న వయసు అయినా సరే, ఒకవేళ మన భూమి మీద పుట్టామంటే పరలోక రాజ్యం వెళ్ళాలి, అవునా కదా? లేదు అంటే నరకం తప్పదు. కాబట్టి ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించాలి. పరుగుల మీద అది దేవుని వాక్యం అంటండి, చాలా ఏమండి ఎలా ఉంటుందంటే చాలా వేగంగా పరిగెత్తుద్ది అంట దేవుని వాక్యం. అంటే చనిపోయే వాళ్ళు, ఇప్పుడు ఎవరైనా చనిపోతున్నారనుకోండి, వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వాలనుకోండి, ఎంత ఫాస్ట్గా తీసుకెళ్ళాలి? ఏమండి గుండె ఆగిపోతుంది అంటే ఆపరేషన్ చేయడానికి ఒక గుండె పట్టుకొని అతను ఎంత ఫాస్ట్గా వచ్చి ఇచ్చాడు అంటే ఏమండి అందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు అతని విషయంలో. కాబట్టి నిజంగా మనం ఎంత పరుగుల మీద సువార్త ప్రకటించాలి. పరుగుల మీద చెప్తున్నామండి. సైలెంట్గా ఉన్నాం కదా? సైలెంట్గా ఉన్నారా? ఆతృత ఉందా? పలానా వాళ్ళు నమ్ముకోవాలి ప్రభా, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి ప్రభా, మా వాళ్ళు ఉన్నారు బంధువులు అనేటువంటిది ఉందండి? ఉందా లేదా? లేకపోతే ఎప్పుడైనా సరే పనిగట్టుకొని వారానికి ఒకళ్ళ దగ్గరికైనా వెళ్ళి సువార్త ప్రకటించే బాధ్యత ఉంది చుట్టుపక్కల వారికి కూడా. మరి వారానికి ఒకసారి అని నేను అంటున్నాను, కానీ వారానికి ఒకసారి అని ప్రాయబడలా. అందరి బాధ్యత, ప్రభువా ఆత్మల భారం నాకు ఇవ్వండి అని ప్రార్థన చేసుకొని, ప్రార్థన చేసి 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 వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, దేవుడు ప్రేరేపించిన వాళ్ళ దగ్గరికి. కాబట్టి మరి పస్కా పండుగ ఇది దేవుడిచ్చినటువంటి పండుగ. యేసు ప్రభువారు మన కోసం చనిపోయి తిరిగి లేచినటువంటి మహా గొప్ప పండుగ. దేవుని స్తోత్రం చెప్దామండి. గొప్ప పండుగ, మామూలు అండి? ఏమండి ఎలక్షన్లో గెలిచారనుకోండి, ఎలా ఉంటుందండి గెలిచినోడికి? ఎక్కడ లేని సంతోషం. ఓడిపోతే ఎలా ఉంటుందండి? ఏమండి ఎలక్షన్లు అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 5 సంవత్సరాలు. దానికోసం పెద్ద అక్కడెక్కడో ఆయన ఎక్కేది, ఇక్కడోడు ఏం చేస్తాడు? నిద్రపోవడం. ఏమండి హీరోలా ఫీల్ అవుతూ ఉంటారు. ఏమండి యేసుప్రభు వారు మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి అది ఎవ్వరు భరించలేనటువంటి కష్టం, ఎవరు చేయలేనటువంటి యాగం. ఎవడును ఏ విధం చేతనైనా తన సహోదరుని విమోచించలేడు. అటువంటి విమోచన క్రయధనం చాలా గొప్పదంట. అది తీరక అట్లుండవలసినదే అంటాడు. ఏంటంటండి? ఒక మనిషిని విడిపించడానికి, పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి ఏ మానవుడు సరిపోడంటండి. నీ అంతటి నువ్వు వెళ్ళలేవు, నువ్వెంత భక్తిగా ఉన్నావు వెళ్ళలేవు. కానీ యేసు ప్రభు రక్తంలో కడుగుబడి, ఏమండి ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగి ఆయన్ని నమ్ముకొని ఆయన కోసం బ్రతికితే మాత్రమే పరలోక రాజ్యం వెళ్ళగలుగుతాం. చాలా ఈజీ పద్ధతే. కానీ మనుషులు ఎలా ఉండి చాలా నిర్లక్ష్య వైఖరిగా ఉంటున్నారు. చెప్పినా అర్థం చేసుకొని సువార్త ప్రకటనను వేరితనం చేత ఏంటంటండి నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా ఉచితంగా పరలోక రాజ్యం ఇస్తాడంట దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. చాలా మనం అదృష్టవంతులు అంటే నార్మల్ అదృష్టం కాదండి. ఏమండి మనకేం తక్కువ అండి? ఏమండి యేసుప్రభు లేని వాళ్ళకి పెద్ద కారున్నా నేను అసలు పట్టించుకోను. ఏమండి 10 అంతస్తులు ఇళ్ళున్నా నేను పట్టించుకోనండి. 100 కార్లు ఉన్నాయన్నా నేను పట్టించుకోనండి. ఎందుకు అంటే వాళ్ళు చనిపోతే ఎక్కడ ఉంటారు? భయంకరమైన నరకం. ఒక విశ్రాంతి దినం అంటే నీకు భయం ఉండాలి. ఏమండి ఒక చిన్న పాపం అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడం అంటే నీకు ఎలా ఉండాలి? భయం ఉండాలి. ప్రభువా నీ మాటను నేను ధిక్కరిస్తున్నాను ప్రభువా అనేటువంటిది నువ్వు భయం కలిగి జీవించాలి. గుర్తుపెట్టుకోండి, తప్పకుండా వాక్యంలో ఉన్నది ఉన్నట్టు చేసుకుంటే మాత్రం మనకి ఇవ్వబడినటువంటి ఈ కట్టడలు కానీ ఆజ్ఞలు కానీ మనం అనుసరించేది కానీ ఎంతో దేవుడిచ్చిన వారం. దేవుని స్తోత్రం చెప్దాం. మేము అవన్నీ చూసామండి. చూసి మరి ఏదో అస్తావ్యస్తంగా మందిరం కట్టేసుకోలే, అస్తావ్యస్తంగా సేవ చేయడానికి రాలేదు. మనుషులందరూ వ్యతిరేకమైనా పర్వాలేదు. ఏమండి నోవాహుకి ఎంతమంది సహకరించారండి? నోవాహు వాళ్ళలో ఎంతమంది ఉన్నారు? తను, తన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు. ఏమండి అంతేనా కాదా? ఎవరన్నా సహకరించిన వాళ్ళు ఉన్నారా? అంటే అసలు విన్నవాళ్ళు ఎవరు లేరు. మరి సహకరించిన వాళ్ళు ఎవరు ఉంటాడండి? ఎన్ని సంవత్సరాలు చేశాడంట వాడ ఎన్ని సంవత్సరాలు కట్టాడు?
మొన్న ఒక అమ్మాయిని అడిగాను, అమ్మ నోవాహు వాళ్ళలోకి ఎంతమంది వెళ్ళారంటే నాకు తెలియదు అక్క. ఏమండి మరి వాక్యాల్లోకి రావండి, వినరా? ఏమండి వాక్యాలు ఎలా ఉండాలి? మీరు చదువుకున్న వాళ్ళైతే చిన్న చిన్న వాక్యాలు కంటత పెట్టుకోండి, కొన్ని వాక్యాలు రాసుకోండి, చక్క నోటెడ్ అవుతూ ఉండాలి. చక్క ఒక్కొక్కళ్ళ హిస్టరీ అంతా మెల్లిగా వింటూ ఉండండి, సెల్లో చక్క చేతిలో ఉన్నాయి. కాబట్టి 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు. దేవుడు అందరినీ రక్షించాలని ఆశతో ఉన్న 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు. కాబట్టి ఏంటి అంటే మేము మరి దేవునికి ఇష్టపడి ప్రభువా ఈ మందిరాన్ని మరి మరి దేవుడు ఇచ్చాడండి, వాక్యంలో ఉన్నది ఉన్నట్టు చెప్తాం. దేవుని మహాకృపను బట్టి వచ్చిన వాళ్ళు వస్తారు, అంతేనా కదా? మందిరాలు లేక దూరం అయిపోయి చాలామంది బాధపడుతున్నారు. ఇప్పుడు దాకా నా మైండ్ ఎలా ఉండేదంటే, అయ్యో వాళ్ళు దూరం అయిపోయారు ఎలా వస్తారని బాధపడుతూ ఉండేదాన్ని. ఏమండి ప్రార్థన చేయడు నా బాధ్యత, వచ్చే పని ఎవరికి వాళ్ళది, అంతే కదా? అంతేనా కదా? మరి కాబట్టి ఏంటంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మంచి మందిరాన్ని కట్టించాడు. దేవుని స్తోత్రం చెప్దామని. మేమైతే కట్టలేమండి, నిజంగా మేమైతే కట్టగలమా? ఏమండి చిన్నగా కూడా వేయలేము అనిపిస్తున్నాయి ఈ రోజులను చూస్తుంటే. కానీ దేవుడు కట్టించుకున్నాడు చక్కగా. మనం కొంచెం కష్టపడి దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించడం ద్వారా ఆశీర్వదింపబడతాం, దీవించబడతాం. మరి దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. మరి